కాబట్టి పరీక్షలు ఉన్నాయి కదా. ఇంట్లో ఈ పాప పొద్దున్నే నేను లేస్తుంది, ఎంతసేపు చదువుతుంది, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏం చదువుతుంది, తర్వాత ఇంకా ఏమైనా ఇంట్లో మీరు ఎక్కువ పనులు ఏమైనా చెప్తున్నారా పాపకు, ఆ విషయాలు ఏమో కనుక్కొని కొన్ని. సో పొద్దున్న లేచి 6:30 6:30 కనుక్కో. ఓకే. ఇంకా వాళ్ళు ఆవడం అంటే ఇంట్లో పని అంటే పెద్దగా ఏం లేదు, వాళ్ళ అమ్మాయి చేసుకుంటారు. ఏమో సామాన్ తిక్కేది ఏమంటే ఒక హాఫ్ అన్ అవర్ కొద్దిగా పెద్దగా ఉండదు. ఇంకా ఒకటి వాసన చెప్పాలంటే ఒకరు ఫోన్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టుకుంటారు, మాకు అంటే ఒక 1 అవర్ అంత కొద్దిగా నైట్కి 9:30 9 చూస్తుంటారు బాగా. టీవీ తక్కువ ఇంకా ఇప్పుడు కామెడీ ఎవరిని వస్తున్నా అవి చూస్తుంటారు. సినిమా వీళ్ళు టీవీ మీద ఫోకస్ పెడతారని ఒక 2 నెలలు టీవీ డిస్టర్బ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇంకా ఒకరికొకరు జనాలు వచ్చిపోతారు, పిల్లలు అందరు జనాలు వస్తుందని ఇంక మధ్య దాంట్లో డిఫెండ్ అయిపోతారని ఉద్దేశంతో డిస్టర్బ్ చేయడం అన్నమాట. ఎందుకు పోతా టీవీ చూస్తాడు పోతారు వెళ్ళిపోతారు కదా డిస్టర్బ్ చేస్తున్నారు. కాదు మనం 6:30 వేసి ఏం చదువుతుంది 5కి లేదా 6 కాదు వేయాల్సింది. ఆడపిల్ల ఎప్పుడు కూడా అందరికంటే ముందు లేదు. అప్పుడు నువ్వు ఇప్పుడు నుంచే నీకు అలవాటు కాకపోతే లేకపోతే 3కి పోయిన తర్వాత 7 చేస్తావు, చేసుకుని ఊరుకుంటాడు. చెప్పు ఖచ్చితంగా అంటారు. ఆడపిల్ల సరిగ్గా పని చేయకపోతే తల్లిని అంటారు, మగపిల్లడు సరిగ్గా పడిపోతే నువ్వు చదువుకొని బాగుపడాలనుకుంటే నీవు ఖచ్చితంగా 5 గంటలు వేసి 5 నుంచి 6 వరకు లేదా 7 వరకు 2 గంటల సేపు చదువుకోవాలి. ఏమా నువ్వు లేచినప్పుడు ఈ అమ్మాయిని ఐడియా వస్తుంది. 5:40 స్టార్ట్ చేస్తాను, 5:40 స్టార్ట్ చేసి 6:30 వేస్తాను కదా. 1 గంట సేపు తప్పుడు కొట్టాలి. ఇట్లా ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు 4 నెలలు ఉంది మనకు. ఈ 4 నెలలు నువ్వు హార్డ్ వర్క్ చేయలేకపోతే రేపొద్దున సబ్జెక్ట్ పోయిందనుకో మళ్ళీ నీకు ఇంట్రెస్ట్ కూడా రాదు. ఒకసారి ఫెయిల్ అయినారంటే మళ్ళీ ఇంట్రెస్ట్ రాదు. నువ్వు 2వ సంవత్సరం కూడా ఫెయిల్ అయినా అనుకో ఇంట్లో ఎక్కువ కాలం పెట్టుకోలేదు. ఏం చేస్తారు వెంటనే ఈ పిల్లల్ని ఎక్కడికైనా ఒకటి పంపించేది, ఎవరో మొగుడింటి పంపించేది మీరు అని కొంతమంది ఫెయిల్ చేసి పంపిస్తారు. అయితే నీ జీవితం మాటికి అదే వంట రూము, అవే ముసలు దోముకుంటుంటావు, అవే బట్టలు ఉత్తుకుంటుంటావు. నీ జీవితకాలం అంతా ఆ వంట రూమ్లోనే గడిచిపోతుంది. ఇప్పుడు మీ అమ్మ దాన్ని అనుభవిస్తుంది. ఏం జరిగినా ఏం బతుకు ఆడ బతుకు అని మీ నాన్న ఇప్పుడు మెకానిక్ పని చేస్తూ పోషిస్తున్నాడు. పక్క మగ్గం మీ అమ్మ మగ్గం చూసుకుంటుంది. నువ్వు వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని చదువుకోగలిగితే ఇప్పుడు మీ నాన్న చదివించడానికి 10th క్లాస్ తర్వాత ఆపుతావా చదివిస్తావు? పాపం నువ్వు ఇంట్రెస్ట్ పెడితేనే చదివిస్తాను. చెప్పినాము నువ్వు చదువుతానంటేనే పెడతాం, లేకుంటే మ్యారేజ్ చేస్తామని అన్నందుకు నాకు చదువు కావాలమ్మా అని అనింది. నువ్వు ఎంతవరకు చదువుతావు చదువు అంతే. నువ్వు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ 4 నెలలు ఎట్లా హార్డ్ వర్క్ చేస్తావో తెలియదు. మీకు 500 మార్కులు టార్గెట్ పెట్టుకోవాలా, చదవాలా. నీకు ఏ సబ్జెక్ట్ అని అర్థం కాకపోతే ఆ సబ్జెక్ట్ టీచర్ ఈ పాప అంత బాగుంది. ఒక్క పద్ధతి నాకు నచ్చల. ఏ గైడ్ కావాలంటే ఆ గైడ్ తెచ్చేస్తా కదా, ఓన్ కొనుకొచ్చిన గైడ్ మరి ఫ్రెండ్స్కి ఇచ్చేస్తాం. ఏమన్నట్టు గైడ్ లేదు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి అట్లా ఇయ్యద్దు. ఎందుకు ఇస్తావు అట్లా ఇయ్యద్దు అసలు. ఇప్పుడు నువ్వు చదువుకున్న తర్వాత నీకు అవసరం లేనప్పుడు ఇవ్వాలి కానీ ఇవ్వాల్సిన అవసరం. ఇంకోటి పరీక్షలు దగ్గరకు వచ్చినప్పుడు మన బుక్కులు ఏది కూడా వాళ్ళకి అర్థమైందే. కోర్సులు కానీ ఇప్పుడు ముఖ్యంగా మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, తర్వాత ఇంగ్లీష్, ఈ 3 మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. నీకు స్కోరింగ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి కూడా అసలు ట్యూషన్ కే వెళ్ళొచ్చు సార్. అసలు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఇది చేసుకోలేదు సార్. గవర్నమెంటే మేము చదివించిందే గవర్నమెంట్, ఇద్దరు గవర్నమెంటే. అసలు ట్యూషన్ అనేదే లేదు. ఆ పాపకి అయినప్పుడు పాస్ మార్కులు వచ్చినాయి చాలా అనుకున్నాం మేము. కొంతమంది ట్యూషన్ పెట్టినా కానీ ఫెయిల్ అయినారు సార్. ఫ్రెండ్స్ సర్కిల్ ఆయన వచ్చి చెప్తున్నారు మోడల్ స్కూల్ దాంట్లో చీప్ వచ్చింది. మేము ఇక్కడ జాయిన్ చేసి ఇక్కడ జాయిన్ చేసి అందుకని నేను కూడా వదిలేస్తాను. యాదో ఇక్కడే అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఉంటుంది. నేను అక్కడ కూడా అప్ అండ్ డౌన్ మాట్లాడండి ఫస్ట్. ఇంకా
అలా పెట్టుకొని చేసి ఫస్ట్ నీకు టఫ్ సబ్జెక్టులు చదువు. ఏది కష్టంగా ఉండాలో అవే చదువు. హార్డ్ వర్క్ చేయి బాగా. ఈ 4 నెలలు నిద్రాహారాలు మానేసి టీవీ పక్క పెట్టేసి సెల్ ఫోన్ చూడకుండా నీకు మరీ మనసు బాగాలేకున్నప్పుడు చూడు ఒక అర్ధగంట సేపు. ఒక హాఫ్ అన్ తప్పేం అవర్ లేదు. ఓ మంచి సినిమా వచ్చింది, ఓ పాటలు వచ్చినా చూడు, పర్లేదు. కాకపోతే పూర్తిగా దానికి అంకితం కావాలి, లేదు దానికి పూర్తిగా పుస్తకాలకి అంకితం కాదు. రెండు తప్పే మళ్ళీ. దానికైతే అంకితం అది ఉండాలి, ఇది ఉండాలి, రెండు ఉండాలి. కాకపోతే చదువు మీద ఎక్కువ ధ్యాస పెట్టాలి. ఇది చదువుకునే వయసు. సాయంత్రం వస్తేనే చూస్తారు సార్, పొద్దున అయితే ఇంకా వాళ్ళు బడికి వచ్చేసేటప్పుడు చూడు, రావడమే ఇంకా. ఏమి బోర్ కొట్టినప్పుడు చూడు. అదే, కాకపోతే సాయంత్రం ఒక్కటే టీవీ చూసేది, నీవు మళ్ళీ ఒక అర్ధగంట పొద్దున కంటే ఎక్కువ ఏం చూడదు. ఉండదు. ఏమి ఇప్పుడు నుంచి నువ్వు బాగా చదివితే నిజమన్నా నువ్వు బాగుపడతావు. లేదంటే మీ అమ్మ ఇప్పటికే తన మనసులో ఉన్న మాట చెప్పేసింది. చదువుకుంటే మీ నాయన మీ అమ్మ ఒక మాట మీద ఉన్నారు, చదువుకుంటే ఇప్పుడు చదివిస్తాం, లేదంటే ఇంట్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూసుకొని అంతే. పంపిస్తాం. లేదు, ఆడిని వాళ్ళకు కూడా ఎక్కువ చెప్పినాం, పెట్టుకో. వాళ్ళని కూడా అడగండి, వాళ్ళకు చెప్పించినాం మేము. చదువుతానంటే చదవకండి, అది. లేకుంటే ఇంకోటమ్మా, ఆపేస్తానంటే సంవత్సరం ఇంకోటి అట్లా ఈ పెట్టుకుంటాం, 4 నెలలు పెట్టుకుంటాం. ఈ పిల్లలకి పని చెప్పడం, ఈ పాప ముఖ్యంగా పని చెప్పడము కొంచెం తగ్గించండి. పని ఏ పని? చెప్పను కానీ ఇద్దరు కొట్లాడతారు చూడండి, ఎందుకు కొట్లాడతారు? బయటకు పోవాలనిపిస్తుంది నాకు. ఇద్దరు ఆడపిల్లనే, మా పిల్లలు ఎవరు లేరు. లేదు సార్, వీళ్ళిద్దరే ఎందుకు కొట్లాడతారు? వీళ్ళిద్దరే దేవుడు. చేయనీకి చిన్నపిల్లల మీరేమన్నా కొట్లాడడానికి ఫస్ట్ పిల్లల బాగా ఒకరికొకరు బాగా ఎంత సార్ ఆమె నోట్ చిన్నగా వస్తుంది కానీ ఈ మీద పెద్ద అది కొంచెం నోట్ పెద్దది. అయిపోయి స్కూల్లో ఎట్లుంటుందో కానీ ఇంట్లో మాత్రం రాక్షసుడు. ఖచ్చితంగా. వాళ్ళ నాయన కూడా ఆయన